ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా హైకోర్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది. హైడ్రా పైన హైకోర్టును ఆశ్రయించినటువంటి శాంతా శ్రీరామ్ డెవలపర్స్ కు మాజీ మంత్రి కేటీఆర్ తో సంబంధాలు ఉన్నాయంటే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పీరం చెరువు పరిసర ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల కేటాయింపులు జరిగాయని, అదే ప్రాంతంలో ది బోధి వృక్ష అనేటువంటి అపార్ట్మెంట్స్ నిర్మించారని కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. హైడ్రా చర్యలతో చెరువు ఆక్రమణల అంశం వెలుగులోకి వచ్చిందని, దాన్ని మళ్లించేందుకు వివాదాస్పదమైనటువంటి భూముల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను శ్రీరామ్ డెవలపర్స్ నిర్వాహకులు అయితే ఖండిస్తూ ఉన్నారు. ప్రభుత్వ అనుమతులు నిబంధనల క్రమంగానే మేమైతే ఆ ప్రకారమే నిర్మాణాలు చేపట్టామని అయితే చెబుతా ఉన్నారు. ఇక లోతుకుంట భూముల వ్యవహారం పైన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైడ్రా రియాక్ట్ అయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని లోతుకుంట ప్రాంతంలో 106 ఎకరాల భూమికి శనివారం హైడ్రా కంచె వేయడం అయితే జటిలమైందనే చెప్పాలి. ఇక మరి వివాదాస్పదమైనటువంటి భూమికి కంచె వేసినటువంటి భూమికి మధ్య 3 కిలోమీటర్ల దూరంలో ఉందని కూడా తెలిపింది హైడ్రా. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో పాటుగా కూడా హైదరాబాద్ జిల్లా పరిధిలోని కంటోన్మెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించింది. అందులో ప్రైవేటు పట్టాలు అయితే ఏమీ కూడా లేవని చెప్పేసి స్పష్టం చేసింది. కంటోన్మెంట్ పరిధిలోని ప్రభుత్వ భూములుగా వాటిని అయితే పేర్కొంది. మరి ఇక ఈ భూముల ఆక్రమణలు తొలగించడం పైన కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కు చెందినటువంటి భూమి లోతుకుంటలోని సర్వే నెంబర్ 1, 2లలో ఉండగా హైడ్రా కాపాడినటువంటి ప్రభుత్వ భూమి కంటోన్మెంట్ పరిధిలోని జిఎల్ఆర్ అనేటువంటి నంబరు 243లో 119 ఎకరాలు, 255లో 29 ఎకరాలకు పైగా ఉందని చెప్పేసి అయితే స్పష్టం చేసింది. ఈ రెండు భూముల మధ్య దూరం దాదాపుగా 3 కిలోమీటర్లు ఉందని తేల్చి చెప్పింది. మరి సర్వే నెంబర్ 1, 2లకు సంబంధించి ప్రైవేటు భూములపైన కోర్టు ఉత్తర్వులతో అయితే జిఎల్ఆర్ నెంబర్ 243 నుంచి 255లకు ఎలాంటి సంబంధము లేదని పేర్కొంది. కంటోన్మెంట్ ప్రాంత పరిధిలోని జిఎల్ఆర్ 243, 255లోని ప్రభుత్వానికి చెందినటువంటి 148 ఎకరాల భూమి ఉందని తెలియజేసింది హైడ్రా. అందులో సహజ సిద్ధమైనటువంటి కొండలు, చెట్లు, నెమళ్ళు, కుందేళ్లు స్వేచ్ఛగా తిరుగుతాయని కూడా వివరించింది. రాత్రిపూట ఆ కొండలను బ్లాస్ట్ చేయడంతో అక్రమ మైనింగ్ జరుగుతుందని పర్యావరణవేత్తలు ఏజెన్సీకి ఫిర్యాదు చేశారన్నట్టుగా కూడా ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇక మరి ఫిర్యాదును పరిశీలించిన తర్వాత హైడ్రా ఆ భూమికి కంచె వేసిందని తేల్చి చెప్పింది. దీనివల్ల దాదాపుగా 10,000 కోట్ల విలువైనటువంటి ప్రజా ఆస్తిని సంరక్షించగలిగామన్నట్టుగా కూడా పేర్కొంది. సర్వే నెంబర్లను మార్చి సవరించినటువంటి లేఅవుట్ అనుమతి కోసం కూడా శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ దరఖాస్తు పైన రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మరి పూర్తి స్థాయి సర్వే నిర్వహించిన తర్వాత ఈ విషయాలు స్పష్టమవుతాయని కూడా హైడ్రా ఓ ప్రకటనలో పేర్కొంది. మరి ఈ విషయం హైకోర్టులో ఉన్నందున అయితే అన్ని వివరాలను కూడా వెల్లడించలేకపోతున్నాను అన్నట్లుగా కూడా తెలియజేసింది. మరి హైకోర్టు సీరియస్ అయినటువంటి నేపథ్యంలో మరి వీటిపైన అయితే వివరాలను హైడ్రా అయితే వెల్లడించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం. సికింద్రాబాద్లోని లోతుకుంట భూముల వివాదంలో హైడ్రా తీరుపైన తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఆర్మీ భూముల్లోకి హైడ్రా అధికారులు మళ్లీ ప్రవేశిస్తే వారిని అదుపులోకి తీసుకోవాలని కూడా ఆదేశించింది. అవసరమైతే సంఖ్యలు వేయాలని కూడా ఆర్మీ అధికారులకు తెలంగాణ హైకోర్టు సూచించింది. లోతుకుంట భూముల వ్యవహారం పైన గురువారం జరిగినటువంటి విచారణలో హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అయితే మరి వివాదాస్పదమైనటువంటి భూముల్లో ఎవరైనా సరే ప్రవేశిస్తే చట్టం ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ఈ అంశంపైన పలుమార్లు హెచ్చరించిన హైడ్రా అధికారుల వైఖరిలో మార్పు లేకపోవడం పైన తీవ్రంగా స్పందించింది హైకోర్టు. మరి ఇక హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలిపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖతారు చేస్తే ఇక మరి ధిక్కరణ చర్యలు అయితే తప్పనిసరిగా ఉంటాయని కూడా తెలియజేసింది. దానికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం అధికారులను ఆర్మీ కస్టడీకి అప్పగించడానికి కూడా వెనకడబోమని చెప్పేసి వ్యాఖ్యానించింది. వివాదాస్పద భూముల వద్ద శాంతి భద్రతలు పర్యవేక్షించేందుకు కూడా ఆర్మీ బలగాలను మోహరింపజేయాలని చెప్పేసి పేర్కొంది. 10 మంది జవాన్లతో భద్రతా ఏర్పాటు చేయాలని సూచించింది. హైడ్రా తరపున అడ్వకేట్ జనరల్ మాట్లాడడం జరిగింది. ఇక మరి అధికారులు వివాదాస్పదమైనటువంటి భూముల్లోకి ప్రవేశించలేదని అయితే తెలియజేయడం జరిగింది. దీనిపైన అఫిడవిట్ వేయాలని కూడా ఏజీని ఇంకా ఆదేశించింది హైకోర్టు అయితే ప్రస్తుతం. హైడ్రా చర్యలతో చెరువు ఆక్రమణల అంశం వెలుగులోకి వచ్చిందని, దాన్ని మళ్లించేందుకు వివాదాస్పదమైనటువంటి భూముల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరి ఈ ఆరోపణలను శ్రీరామ్ డెవలపర్స్ నిర్వాహకులు ఖండిస్తా ఉన్నారు. ప్రభుత్వ అనుమతులు నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టామని అయితే వీళ్ళు తెలియజేస్తా ఉన్నారు.